ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కరోనా కూడా ఆయా స్థలాలలో వ్యాపిస్తూ ఉంది. దయచేసి మరి ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో చివరి భాగాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రియ దేవుని కుటుంబీకులారా, ఈవేళ మన యొక్క ప్రార్థన అంశము మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ వాక్య భాగంలోనే చక్కగా ఆ మాటలు సెలవిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు ప్రత్యక్షత. చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత, ద రివల్యూషన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు భూలోకములో తాను ఏ విధంగా లోకములో అనేక మందికి అనేక స్థలాలలో అనేక రీతులలో ఆయన ప్రత్యక్షపరుచుకునుట అనేది మనం ధ్యానిస్తూనే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే ఆయన మరలా తన యొక్క తండ్రి దగ్గరికి ఆరోహణుడై వెళ్ళాడు, అలాగే తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆరోహణుడై ఉన్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు తిరిగి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ఆయన ప్రత్యక్షత ఆయన మనకు భూలోకములో అనుగ్రహించినప్పుడు ఆయనను కలిగినటువంటి వారికి, ఆయనను ఎరిగినటువంటి వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆ ప్రత్యక్షతలో కడవరి కాలంలో ఏం కలగబోతుంది అని ఆలోచన చేస్తే దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది,
మీకు మెప్పు కలుగుతుంది, మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం. ఇక్కడ 3 మాటలు, 1 మెప్పు, 2 మహిమ, 3 ఘనత ఎప్పుడు మనకు కలుగుతుంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు లోకము మరలా మనం ఎదురు చూడవలసినటువంటి అవసరత ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథములో మనము దైవవాక్యాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకే యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకుంటూ పోవచ్చున్నాము అని దేవుని వాక్యం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు మనలో ఏం ప్రత్యక్షపరచబడుతుంది అంటాడు పౌలు గారు. చక్కటి మాట రాస్తున్నాడు. యేసు యొక్క జీవము మన శరీరములో ఉన్నది, అదే మన శరీరమందు ప్రత్యక్షపరచబడుటకు ఆయన యొక్క మరణానుభవాన్ని మా శరీరమందు మేము ఎల్లప్పుడూ కూడా వహిస్తూ ఉన్నాము. ఆయన ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే ఆయన యొక్క మరణానుభవాలు ఎక్కడ ఉండాలి? మన శరీరమందు మనము అనుభవిస్తూ ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో మనము 16వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను, సశరీరుడుగా ప్రత్యక్షమాయను. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తున్నప్పుడు అంటాడు, మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా పరుగును నేను కడగముట్టించాను. ఎందుకు అంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు ఇక్కడ నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు నాకును, ఆ నీతి కిరీటం ఎవరికట? ఇక్కడ అంటాడు, ఇక్కడ చక్కటి నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయినటువంటి ప్రభు నామం నాకు మాత్రమే కాకుండా ఎవరు తన ప్రత్యక్షను అపేక్షిస్తున్నారో, కోరుకుంటూ ఉన్నారో వారందరికీ అనుగ్రహించారు. అది పొందుకుంటానికి అంటాడు, నా పరుగును నేను తుదముట్టించాను లేక కడముట్టించాను. మంచి పోరాటాన్ని నేను పోరాడాను. నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయినటువంటి ప్రభు ఆ నీతి కిరీటం ఎవరికి? పరుగును కడముట్టించినటువంటి విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి నాకే కాదు, అక్కడ అతని ప్రత్యక్షత కొరకు అపేక్షించే ప్రతి వారికి కూడా అనుగ్రహిస్తాడు అని సెలవిస్తున్నాడు. ముగింపుగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమవుతూ ఉన్నది. ఏలయనగా సమస్తమైన మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమే. చూసావా, ఆయన ప్రత్యక్షమైనప్పుడట దేవుని యొక్క కృప అందరికీ కూడా అందుతుంది అనే మాటలు తెలియచేస్తూ 13వ వచనంలో అంటాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత. ఏం ప్రత్యక్షత అట? కృప అనే ప్రత్యక్షత, మహిమ అనే ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఆయన మనకి అనుగ్రహించినప్పుడు ఏం కలుగుతుంది అంటున్నాడంటే, ఈ మాటలో చక్కగా మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. వాటినికి దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా పొందుకుంటానికి, అనుభవించటానికి, ఆనందించటానికి దేవుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి
నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభు జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచేయండి. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చేయండి. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలరు. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడును తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.